చప్పట్లు గోల చేయక మౌనముద్ర వహించి నిరసన చెబుతూ మౌనంగా ఉంటారు. ఏమయ్యా, ఏమిటి మీ పిచ్చి వెటకారపు రాతలు, పిచ్చి వెటకారపు ప్రసారాలు? పిచ్చి పట్టిందా మీకు? ఇప్పటికే మీ ఛానళ్లకు కులగజ్జ అంటిందని, కులాధారితమైన ప్రసారాలు చేస్తారని, మనవాడు ఎక్కడున్నా ఎంత చెడ్డాడైనా సరే వాడిని బాగా జాకీలేసి లేపుతారని మీకు ఒక చెడ్డ పేరుంది. ఇలాంటి సందర్భాలలో ఆ చెడ్డ పేరుని పతాక స్థాయికి తీసుకెళ్తుంది ఎల్లో మీడియా. అల్లరి చేశారు, జై జగన్ అనే నినాదాలు మోగిపోయినాయి, ఏలలు మోగినాయి, చప్పట్లు మోగినాయి. ఓ ప్రవాహంలాగా టూ వీలర్లతో కార్లతో జన నీరాజనం పట్టారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు బ్రహ్మాండంగా ప్రదర్శన జరిగింది. బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎవరికి చూపించాలి? ఇప్పుడు బలం తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో ఎవరికి బలాన్ని, మా బలాన్ని చూపించాలి కాదండి. వాళ్ళు అభిమానించే నాయకుడు చాలా నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చాడనే వార్త మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ టయానికి జగన్ గారు ఇలా వస్తాడు, ఇక్కడి నుంచి ఇలా పోతాడని అధికార ప్రతినిధులుగా కానీ, మాజీ ఎమ్మెల్యేలుగా కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరం కూడా దాని మీద ప్రచారాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం ఇచ్చిన సందేశం మేరకు ఈ సమయానికి ఇక్కడ తిరుగుతాడు, ఈ సమయానికి ఇక్కడ ఉంటాడు, ఈ సమయానికి ఇంటికి చేరతాడు, ఈ సమయానికి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్తాడని ఆయన పర్సనల్ కార్యదర్శి కేఎన్ఆర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని వెటకారంగా మాట్లాడారు. ఏమని? కోర్టుకు సమయం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్+ కేటగిరీలో రక్షణ వలయంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు, పోలీస్ వ్యవస్థకు, నిఘా వ్యవస్థకు సమగ్రమైన సమాచారం ఎక్కడికి ఎలా వెళ్తాడు, ఏ సమయానికి వెళ్తాడు, ఎంతసేపు ఉంటాడని చెప్పాల్సిన ధర్మం ఉంది. అది చట్టంలో రూల్స్ ప్రకారం, అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం చేసిన కార్యక్రమం. అదేం తప్పు ఉందండి? సిబిఐ కోర్టుకి సమయానికి హాజరవుతాడని చెప్పడం తప్ప? కోర్టు చెప్పిన కేవలం కనపడే వెళ్ళమన్నారు, కనపడే వచ్చాడు. ఆ కనపడడానికి ఎంత సమయం కావాలో అంత సమయాన్నే పెట్టుకున్నారు షెడ్యూల్లో. అది తప్ప? అదే నేను చెబుతున్నాను కదండి, నేను అనేక ప్రెస్ మీట్లో చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే వార్త, లెగిస్తే వార్త, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తలదూకోవటం మర్చిపోతే వార్త. ఎల్లో మీడియాకు పిచ్చి పతాక స్థాయికి చేరిందని చెబుతున్నాం. జనం మీరు చేసే ప్రసారాలు చూసి చేదరించుకుంటున్నారని చెబుతున్నాం. ఒక మనిషిని, ఒక పార్టీని ఈ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ కోసమే తెలుగుదేశం పార్టీ ఛానల్స్ అని పెట్టండి. ఎందుకు మీకు ఏబిఎన్ అని, TV5 అని, టీడీపీ ఛానల్ అని పెట్టండి, TDP5 అని పెట్టండి, టీడీపీ ఏబిఎన్ అని పెట్టండి, లేకపోతే నారావారి ఛానల్స్ అని పెట్టండి. ప్రజల కోసం ఏదో పనిచేస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇవ్వటం దేనికి? పక్క రాష్ట్రంకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసారాలు చేయాలి. నేను అడుగుతున్నాను ఈ రోజున, మరి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ఉద్యోగులందరూ మీడియా ఒక సమావేశం పెట్టుకున్నారు కదా, అది ఎందుకు పెట్టారండి? ఆయన నేరం చేసి జైల్లోకి పోయాడు కదా. గచ్చిబౌలిలో వాళ్ళందరూ ఎవరు? ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? మీరు తోలేరా? ఆంధ్రప్రదేశ్లో నుంచి తోలేరా? చిత్తూరు నుంచి తోలేరా? గుంటూరు, ప్రకాశం నుంచి ఎక్కడి నుంచి తోలేరు మీరు? వచ్చిన వాళ్ళందరినీ మేము తోలినట్టుగా, మేము ఆర్గనైజ్ చేసినట్టుగా, మేము ఆర్గనైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటే అది ఒక ఒప్పెనలాగా జరిగింది. అది ఇంకొక వేరే చరిత్రని సృష్టిస్తాం, మళ్ళీ అది వేరే కథ. ఆ రాష్ట్రానికి వెళ్ళి ఈయన బల ప్రదర్శన చేసి చూపించాల్సిన ఆవశ్యకత లేదు, రాజకీయ సందర్భం లేదండి. సాధారణంగా జరిగిన ఒక సందర్భంలో ప్రజా ఉప్పెనలాగా జరిగితే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ ముక్కున వేలేసుకొని రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి ఇంకా సజీవంగా ఆయన ఇమేజీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది సుస్పష్టం.
జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనుకుంటే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. నీలాగా ఏలు పెట్టి కాలు పెట్టి ఇకరికలు పక్కపక్కలు నవ్వి ఎక్కడో జూబ్లీస్ బై ఎలక్షన్లో ఆయన రేవంత్ రెడ్డి ఒక ఎలక్షన్ గెలిస్తే నారా చంద్రబాబు నాయుడు భుజం మీద ఆలోచించి పెళ్ళారికలుగా మీరు పక్కపక్కలు నవ్వుకున్నారు కదా, మీకు సిగ్గు ఎక్కువ లేదా అని అడుగుతున్నాం. ఈయనేమో బీజేపీకి సంబంధించిన పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు, ఆయనేమో బీజేపీకి బద్ధశత్రువు అయిన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. మీ ఇద్దరికి ఏం సంబంధం అండి? దాన్ని ఏమన్నాలి ఇప్పుడు మనం? రాజకీయ వ్యభిచారం అనాలా? కుట్ర పతాక అంటే మీరు వాళ్ళిద్దరు ఫ్రెండ్సేగా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఫ్రెండ్సేగా. అంటే ఫ్రెండ్స్ అంటే నేనేదో సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చెప్పట్లేదు మిత్రులారా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు తెలంగాణలో. ఎవరండి? కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ. అఫీషియల్గా 2019 ఎన్నికలండి, 14 ఎన్నికలు నాకు కరెక్ట్ గుర్తులేదు. కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి కూటమి అయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంత విడ్డూరమైన విచిత్రమైన వెటకారమైన రాజకీయం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. మరి ఎవ్వరు చేయలేరు. అసలు సిగ్గుండాలి మనకి. అంటే ఒక పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిందంటే ఆయన ఎంతకైనా వెళ్ళిపోతాడు, ఎంతకైనా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, తర్వాత జుట్టు పట్టుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు గారి పాలసీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ పార్టీ ఆ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఏ ఒక్క రోజు కూడా బహిరంగంగా తన యొక్క మద్దతుని బహిరంగంగా ఏ ఒక్క రోజు కూడా రాజకీయ వ్యవహారాల్లో ఏలు కాలు పెట్టిన సందర్భాలు లేవు. ఈ రోజున మీరు చేసింది ఏంటండి? సిబిఐ కోర్టులోని విజువల్స్ను మీ అనుకూలమైన వాళ్ళతో చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తారా? నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున చట్ట ప్రకారమైన చర్యలు జడ్జి గారు తీసుకోవాలి. గౌరవ జడ్జి గారి సమక్షంలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు హాజరైన సందర్భంలో ఆయన విజువల్స్ని బయటికి రిలీజ్ చేశారంటే ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. పూర్తిగా వైలేషన్ ఆఫ్ యాక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఛార్జెస్ని వెంటనే సుమోటోగా ఆ విజువల్స్ ఆధారంగా, సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ ఆధారంగా ఏబిఎన్ టీవీ5లు ప్రసారం చేసినాయి. వీడియో తీసిన వ్యక్తి మీద, ప్రసారం చేసినటువంటి మీడియా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సెక్షన్లలో ఏమేమి అప్లికబుల్ అవుతాయో నాకు గుర్తున్న మేరకు 356 BNS కింద వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసమే ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది. కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని జడ్జి గారిని విన్నవించుకుంటున్నాం. జడ్జి గారు కూడా ఉన్నాడు విజువల్స్లో. జడ్జి గారిని కూడా షూట్ చేశారు. ఏ స్థాయికి కుట్ర జరుగుతుంది అనే దానికి ఇంతకన్నా మేము బహిరంగంగా చెప్పలేము.